ఎలాంటి కఠినమైన హృదయాన్నైనా మార్చగలిగే శక్తి దేనికి ఉందంటండి? దేవుని వాక్యానికి ఉంది. మనుషులు ఏమన్నారు? కఠిన చిత్తుని మనసు కరిగింపలేమయ్యా అంటున్నారు. కఠిన చిత్తుని మనసు ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చిన, ఎన్ని మాటలు చెప్పిన మనిషిని మార్చలేము అని అంటున్నారు. కానీ ఆ మార్చగలిగే శక్తి ఎవరిలో ఉందంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది. అందుకే దేవుని మీద ఆధారపడాలి. దేవుని యందు భయం కలిగి, దేవుని మాటకు లోబడుతూ, దేవునికి విధేయత కలిగి బ్రతికితే మనం కూడా ఎలా ఉంటామంటే మన హృదయాలు కూడా మృదుత్వంతో, అంటున్నాడు కదా, మాంసపు గుండెని, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అంటున్నాడు. మాంసము దేనికైనా స్పందిస్తుంది. ఒక పిన్ని పెట్టి మనం గుచ్చామనుకోండి, వెంటనే స్పందిస్తాం, అమ్మ అంటాం. ఒక ముళ్ళు గుచ్చుకున్న అమ్మ అంటాం, ఒక దెబ్బ కొట్టుకున్న అమ్మ అంటే మన చర్మం ఏం చేస్తుంది? స్పందిస్తుంది. స్పందించట్లేదు అంటే స్కిన్ టెస్ట్ చేసినప్పుడు ఏదైనా లెప్రసీ ఏదైనా వచ్చిందనుకో, చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఒక పిన్ తీసుకుని టెస్ట్ చేస్తారు. ఆ పిన్ను మనకు గుచ్చుకుని అమ్మ అన్నాం అనుకోండి, అంటే మన శరీరం చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. ఆ పిన్ని మనకు గుచ్చినా కూడా స్పందించలేదనుకోండి, మనకేదో రోగం ఉందని అర్థం. ఇప్పుడు వాక్యం మనలో పొడవబడుతున్నప్పుడు అనేక మంది మార్చబడ్డారు. వాక్యం తమ హృదయాల్లో ఏం చేసిందంటండి? నొచ్చుకుంది అంటున్నాడు, పొడవబడింది అంటున్నాడు. మరి దేవుని మాట అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే దేవుని మాట. మరి వాళ్ళ హృదయాల్లో పొడవబడినప్పుడు మన హృదయాల్లో ఎందుకు పొడవబడట్లేదు అంటే మన హృదయం ఏమైపోయింది? కఠినమైపోతుంది.